వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారిపోయింది. ప్రధానంగా ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడమే కారణం అనమాట. అయితే వైసీపీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో 2 చోట్ల ఓడించాం, ఇప్పుడు ఒక చోట ఓడించడం పెద్ద కష్టమేమి కాదు మాకు అని చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి పవర్ స్టార్ విజయానికి అనేది ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా తీసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కొంత బలంగా ఉంది. అలాగే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంది. సో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందువల్ల తెలుగుదేశం పార్టీకి కూడా సపోర్టర్స్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఇవన్నీ కలిసి పవన్కు కలిసి వచ్చేటువంటి అంశం, ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అంటున్నారు కొంతమంది. అయితే ఎట్ ది సేమ్ టైం కులం ఓట్లు ఓటర్కి పడేటువంటి అవకాశం ఉందా, అవి ఓట్లుగా మారేటువంటి అవకాశం ఉందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ అయితే కొంతమంది వేస్తున్నారు. కులం ప్రాతిపదికన ఎవరు కూడా ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా పిఠాపురంలో లేకపోలేదు. ఇది మైనస్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా వంగా గీత విషయానికి వస్తే వంగా గీత ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా మంచి వ్యక్తిగా అక్కడ అందరూ చెప్తూ ఉంటారు. ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక మంచి వ్యక్తి అనేటువంటి ఏదైతే సైన్ ఉందో అది ఆమె కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది అక్కడ చెప్పేటువంటి మాట. ఎందుకంటే అందుబాటులో ఉండే వ్యక్తినే కదా మనం గెలిపించుకోవాలి అని కొంతమంది అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం స్టార్ క్యాంపెయిన్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో అది ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశంగా ఒకటి చెప్పొచ్చు. కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగడం కూడా మరొక ప్లస్ పాయింట్గా ఇక్కడ మనం చెప్పొచ్చు. కులం పేరుతో ఓట్లు పడవు అని ఎంతమంది అయితే చెప్తున్నారో వాళ్ళలో కొంతమంది సీఎంగా మేము అనుకున్నాము, కానీ సీఎంగా ఆయన నిలబడలేకపోయారు, సీఎంగా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసేవాళ్ళము అనేటువంటి వాళ్ళు కూడా అక్కడ లేకపోలేదు. సీఎం అభ్యర్థి కాదు, అట్ సేమ్ టైం గీత మంచి వ్యక్తి కాబట్టి ఆమెకు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది ఒక మైనస్గా అక్కడ చెప్పొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఇండిపెండెంట్గా ఇక్కడ తమన్నా, అంటే ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేస్తూ ఉన్నారు. మరి బిగ్ బాస్ ఫేమ్గా ఆమె గుర్తింపు పొందారు. మరి తమన్నా పోటీ చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ కూడా ఉన్నందువల్ల అక్కడ ఓట్ల చీలిక వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తమన్నాకు ఉండేటువంటి ట్రాన్స్జెండర్ అయినా కూడా తమన్నాకు ఉండేటువంటి క్రేజ్ అయితే మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో తమన్నా ఎంతవరకు ప్రభావం చూపించగలరు, అక్కడ ఎటువంటి అంశాలని ఆమె తీసుకుని ప్రజల్లోకి వెళ్ళగలరు అనేది చూడాలి. బీసీవై పార్టీ నుంచి తమన్నా సింహాద్రి బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తానికి తీసుకుంటే పవన్ కళ్యాణ్ చేసేటువంటి బలమైన స్పీచ్, అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఒక ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ఉత్సాహంగా ఉద్వేగంగా చేసేటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అనేది చూడాలి. ఎట్ ది సేమ్ టైం అనుకున్నట్టు కాపు ఓట్లు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయా లేదా అనేది ఇక్కడ హాట్ టాపిక్గా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా పిఠాపురంలో అయితే వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉందంటే వైసీపీ నుంచి వంగా గీత, అదేవిధంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా, అంటే బీజేపీ కలిసి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కు ఎలాంటి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదైతే తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. మరి ఈ స్టోరీ మీద పర్టికులర్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. అలాగే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం.